అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీటి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మే 30వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం 2 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు ఈ యొక్క రాశి వారికి, కన్యా రాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యా రాశికి ఇందుకే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆకర్షణీయంగా కూడా కనిపించడం కోసం ఎక్కువ సమయాన్ని అయితే కేటాయిస్తూ ఉంటారు. అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ప్రారంభంలోనే ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే వీరి యొక్క జీవితాన్ని గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వ్యక్తులకు అధికంగా కలిగి ఉంటారు. ఇక ఈ చురుకు స్వభావం కారణంగా కూడా నూతన పద్ధతులపైన మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కూడా ఎక్కువ కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మే 30వ తేదీ శుక్రవారం కన్యా రాశి దినఫలాలు ఈ వ్యక్తులకు చూసుకున్నట్లయితే కనుక 2 పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. ముఖ్యంగా చాలా కాలం నుండి కూడా ఎదురు చూసినటువంటి అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది. ఈ కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం కానీ మిమ్మల్ని వెతుకుంటూ రాబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. చాలా కారణంగా కూడా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎన్నోసార్లు అయితే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఇదివరకు ఎప్పుడు కూడా మీకు ఖచ్చితంగా కూడా ఫలించబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి అవకాశం మీ కళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలం నుండి కూడా కలగంటున్నారు. ఆ యొక్క ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకు దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అయితే విదేశాలకు వెళ్ళాలి అనేది మీ యొక్క బలహీనమైన కోరిక. ఈ కోరిక నెరవేరటం లేదని ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా కూడా మీరు నిరాశ నిస్పృహలతో లోనయ్యే ఉన్నారు. కాబట్టి దాని కారణంగానే మీరు విదేశీ యాత్రకి సంబంధించినటువంటి ఇటువంటి అప్డేట్ న్యూస్ అనేది మీరు ఇక పొందబోతున్నారు. ఇక అటువంటి వారి యొక్క జీవితంలోనే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం సులభమవుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది కూడా. ఇక మీకు అనుకున్న లక్షణాలను పూర్తి చేసేటువంటి కూడా అవకాశం దొరుకుతుంది. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా కూడా మిమ్మల్ని వెతుక్కుంటే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు, పెట్టుబడులలో మీరు
చేయాలి అనుకుంటున్నారో, అలాగే కన్యా రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఇదివరకు పెట్టుబడులు పెట్టి ఈ సమయంలో వారికి సేల్ చేయాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఆశించిన ధర రాకపోవచ్చు, కానీ ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి, చాలా ఉత్తమం. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతనంగా ఎవరైనా ఉద్యోగం జాయిన్ అయ్యారో వారికైతే ఈరోజు అధికారుల ప్రశంసలు అయితే మీకు దక్కబోతున్నాయి. గత కొద్ది కాలంగా మీరు ఎంతగానో శ్రమ పడుతున్నా మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించడం లేదని నిరాశతో ఉన్నారు. ఈరోజు మీరు చేసేటువంటి ఒక పని కారణంగా కూడా మీ యొక్క కార్యాలయంలోనే మంచి గుర్తింపు అయితే లభించడంతో మీపై అధికారులపై ప్రశంసలు కురిపించడం అనేది జరుగుతుంది. ఈరోజు దినపరణ ప్రకారం కన్యా రాశి వారు అభివృద్ధి పదంలోనికి దూసుకు వెళ్తూ ఉంటారు. ఇక విద్యార్థులకు ఈరోజు అయితే సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఏకాగ్రతతో చదువుకుంటారు. అలాగే ఉపాధ్యాయుల నుండి మీకు చక్కటి మద్దతు లభిస్తుంది. స్నేహితులు కూడా మీకు సపోర్టుగా నిలుస్తారు. ఈరోజు చాలా వరకు కూడా సిలబస్ కంప్లీట్ కాని అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు. కానీ మద్దతు కానీ చదువుకోవాలి, నేను ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఈరోజు దినపళ్ళ ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పేసి అనుకుంటున్నారో, నూతన గృహానికి నిర్మించాలని చెప్పేసి అనుకుంటున్నారో, స్థలం ఉండే దానికోసం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి దానికి సంబంధించిన క్లారిటీ అయితే మీకు వచ్చేసింది. మీ నిర్మాణ పనులు మొదలు పెట్టడం గురించి ఒక కీలకమైన నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారని, విహారయాత్రలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్లాన్ చేస్తున్న వ్యక్తులు మీ యొక్క కుటుంబ సభ్యులలో కానీ, లేదా బంధువుల్లో కానీ, లేదా మిత్రుల్లో కానీ పరిశీలించడానికి మీరు ప్రయత్నం మొదలుపెట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోగా, అలాగే మీకు ఎవరైతే ఉన్నారో ఈరోజు కొంత సవాళ్ళతో కూడినటువంటి సమయం అనేది చెప్పుకోవాలి. మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సమస్యలు అయితే వచ్చేటువంటి వాటికి ఎదుర్కొంటారు. ఇక మీకు మీ కుటుంబ సభ్యులతో సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు, డబ్బుకు సమకూరటం లేదని చెప్పేసి ఈ రాశితో ఉన్నారు. అలాంటి వారు అయితే డబ్బు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఊహించని ఒక విధానంగా ఏదో ఒక విధానంగా డబ్బు అయితే సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే మీ యొక్క కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివ దైవారాధన తప్పకుండా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు అయితే చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక మీకు అనుసరిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. అవునండి, దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. కాబట్టి అదేవిధంగా అవగాహనతో సమస్యలను తొలగిపోతాయి. ఉద్యోగాల్లో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ముఖ్యమైన పనులలోనే ఆలోచించి ముందుకు సాగుతారు. వ్యాపారం ఆశాజనకంగా సాగడం, దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తొలగును. ఆర్థిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో అవాంతరాలు తొలగును. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును. ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలన్నీ తొలగును. వృధా పక్షుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగును. వివాదాలకు సంబంధించినటువంటి విలువైన విషయాన్ని సేకరిస్తారు. రాజకీయ వర్గం వారితో పరిచయాలు ఏర్పడకుండా గృహ నిర్మాణ అనుకూలంగా మార్చుకోగలరు. బంధువులను శుభ కార్యక్రమాల కొరకు వార్త అందడం, ఉద్యోగాలు కొంచెం పురోగతి సాధిస్తారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, చేపట్టినటువంటి పనులను విజయం సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందడం, చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. వ్యాపారంలోనే ఆశాజనకంగా సాగడం, కుటుంబ పెద్దల సహకారంతోనే కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలలో స్థిరమ తగ్గుతుంది. కొన్ని వ్యవహారాల్లోనే అవరోధాలు తొలగును. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తిని గడిస్తారు.
అదేవిధంగా కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా కూడా శుభం చేకూరుతుంది. కాబట్టి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.